మంగళగిరి పార్టీ ఆఫీసులో ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తమ కుమారుడిని తన స్నేహితులే హత్య చేసి రోడ్డు మీద పడేశారంటూ ఓ తల్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు దాని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి క్లోజ్ చేశారంటూ ఫిర్యాదు చేసింది. ఇక చోడవరానికి చెందిన సోమాదుల కృప ఫిర్యాదుతో వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు డిప్యూటీ సీఎం. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించారు. మరోవైపు తన తండ్రికి చెందిన 1.5 ఎకరా భూమిని వైసీపీ నాయకులు కబ్జా చేశారని, సగానికి పైగా అమ్మేసి సొమ్ము చేసుకున్నారని శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం భావరాజుపాలెంకి చెందిన కృష్ణవేణి అనే మరో మహిళ డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేశారు. తమ భూమి తమకు వచ్చేలా న్యాయం చేయాలని కోరారు. ఇటు కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలంటూ, సమాన పనికి సమాన వేతనం కల్పించాలంటూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 5 స్టాఫ్ నర్సులు నియమించాలా చూడాలంటూ స్టాఫ్ నర్సులు పవన్ కళ్యాణ్కు విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులకు బీమా కల్పించడంతో పాటు పరస్పర అంగీకార బదిలీలు అమలు చేయాలంటూ పవన్ కోరారు. అటు విజయవాడ రాజరాజేశ్వరిపేటకు చెందిన పలువురు మహిళలు తమకు సొంత ఇల్లు లేదని, రేషన్ కార్డు లేదని, ఒంటరి మహిళా పెన్షన్ రావడం లేదంటూ పవన్ దృష్టికి తీసుకొచ్చారు. ఇటు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలకు చెందిన నిమ్మగడ్డ అనురాధ అనే మహిళ స్థానిక పంచాయతీలోని అవకతవకలపై ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఉప ముఖ్యమంత్రికి అందించారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్కు పార్టీ కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు చెప్పుకున్నారు. ప్రధానంగా వ్యక్తిగత సమస్యలతో పాటు అటు నర్సులు కూడా తమ సమస్యలు విన్నవించుకున్నారు. తమ శాఖలో ఉన్నటువంటి ఇబ్బందులను చెప్పుకున్నారు. మరోవైపు ఓ ఆర్టీఐ కార్యకర్త ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారాన్ని, జరుగుతున్న అవకతవకలను పవన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ రకంగా పవన్ కళ్యాణ్కు ఏపీ నలుమూలల నుంచి వివిధ సమస్యలు చెప్పుకునేందుకు పెద్ద ఎత్తున బారులు తీరారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఒక రకంగా ప్రజా దర్బార్ నిర్వహించారని చెప్పాలి. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ అక్కడికక్కడే పరిష్కార మార్గాలను చూపే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. ప్రధానంగా క్రైమ్ సంబంధించి, ముఖ్యంగా ఏదైనా క్రైమ్ సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు అక్కడికక్కడే పోలీసులతో మాట్లాడి దాని సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలంటూ ఆదేశిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అన్ని శాఖల అధికారులను కూడా పవన్ కళ్యాణ్ నేరుగా అక్కడికక్కడే ఫోన్ ద్వారా సంప్రదించి సమస్యను కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. బాధితులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రతినిధి రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో చాలా బిజీగా గడిపినట్టు కనిపిస్తోంది. రాష్ట్రం నలుమూలల నుంచి కూడా పవన్కు సమస్యలు చెప్పేందుకు జనాలు పెద్ద ఎత్తున తరలి వచ్చారా? ప్రస్తుతానికి వినతులు తీసుకోవడానికి, అంటే వినతులు ఇవ్వడానికి చాలా మంది నిత్యం మంగళగిరి పార్టీ ఆఫీస్కి వస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కొంత షెడ్యూల్ కారణంగా కొంతమందిని కలవలేకపోతున్నారు. అయినప్పటికీ పార్టీ కార్యాలయం సంబంధించినటువంటి నేతలు అక్కడ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి వినతులు తీసుకుంటున్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి స్థానికులు, అంటే ఎవరైతే వినతులు ఇవ్వడానికి వచ్చారో వాళ్ళతో కలిసి మాట్లాడడం, వాళ్ళ నుంచి ఫిర్యాదులు కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ మంగళగిరి పార్టీ కార్యాలయానికి వచ్చినటువంటి చోడవరం సంబంధించినటువంటి ఒక మహిళ, సోమాదుల కృప అనే మహిళ తన కుమారుడికి సంబంధించినటువంటి విషయం గురించి పవన్ కళ్యాణ్ వద్ద ప్రస్తావించారు. తమ కుమారుడిని స్నేహితులే హత్య చేసి రోడ్డు మీద పడేశారని తల్లి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అనుమానాస్పద కేసుగా పోలీసులు నమోదు చేశారని చెప్పడం, వెంటనే పోలీసులకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి దీనికి సంబంధించిన విషయంలో సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేశారు. వాటితో పాటు కొన్ని ల్యాండ్ ఇష్యూస్ సంబంధించి కొంతమంది బాధితులు పవన్ కళ్యాణ్ కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా రణస్థలానికి చెందినటువంటి కృష్ణవేణి మహిళ తన భూమిని 2.5 ఎకరాల భూమిని వైసీపీ నాయకులు కబ్జా చేస్తారంటూ ఫిర్యాదు చేశారు. వాటితో పాటు కొంతమంది స్టాఫ్ నర్సులు కానీ, ఇతర ఉద్యోగులు కానీ, ఇల్లు లేని వాళ్ళు అనేక మంది పవన్ కళ్యాణ్ కలిసి వినతులు అయితే ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ కి చెప్పడం ద్వారా కొంత భరోసా కల్పిస్తుంది, న్యాయం జరుగుతున్న ఒక నమ్మకం కలగడంతో చాలా మంది మంగళగిరి పార్టీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. పవన్ కళ్యాణ్ స్వయంగా కలిసి సమస్య చెప్పుకుంటే పరిష్కారం అవుతుందనే భావన ఉన్న నేపథ్యంలో చాలా మంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు వస్తూ ఉన్నారు. అయితే గతంలో మనం చూసాము, మాతవరం పోలీస్ స్టేషన్ ఇష్యూలో విమానం చెందినటువంటి మహిళ యువతిని పోలీసులు 3 రోజులు ఛేదించి పట్టుకుని తిరిగి వాళ్ళ తల్లిదండ్రులు పంపించినటువంటి ఘటన నేపథ్యంలో తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ ఫిర్యాదులు వెలువ ఎక్కువ అవుతుందని చెప్పాలి. ముఖ్యంగా అనేక ప్రాంతాల నుంచి ల్యాండ్ సంబంధించిన ఇష్యూస్ తో పాటు పోలీసులు వేధింపులకు సంబంధించి, పోలీసులు నిర్లక్ష్యం సంబంధించిన కేసులు అనేకమైతే పవన్ కళ్యాణ్ దృష్టికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకి సమయం ఇప్పుడు కుదిరేటప్పుడు వినతులు అయితే స్వీకరించి అవకాశం ఉంటే వెంటనే ఆ సమస్యను ఆయన స్వయంగా ఫోన్ లో మాట్లాడి సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడడం, వెంటనే అధికారులు
ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యని వెంటనే పరిష్కరించడం కూడా జరుగుతుంది. సంబంధిత అధికారులు కూడా ఫిర్యాదులు కూడా ఫార్వర్డ్ చేస్తున్న నేపథ్యం కూడా చూస్తూ ఒక నమ్మకం అయితే పవన్ కళ్యాణ్ కల్పిస్తున్న నేపథ్యంలోనే బాధితులు అందరూ వచ్చి మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా బాధితుల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. పార్టీ కార్యాలయం దానికి సంబంధించినటువంటి ఇప్పటికే కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా పార్టీ కార్యాలయం కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో పార్టీ కార్యాలయం అందుబాటులోకి వస్తే పూర్తి స్థాయిలో నిత్యం ఎంతమంది వస్తే అంతమంది అర్జీలు తీసుకోవడం, స్వయంగా దాని పరిష్కారానికి ఒక సెల్ను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికైతే తాత్కాలికంగా కొంతమందితో ఫిర్యాదులు స్వీకరణ తీసుకోవడంతో పాటు వాటి పరిష్కారానికి ఒక చిన్న సెల్ ఏర్పాటు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో దానికి ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఎవరు ఎక్కడి నుంచి సమస్య చెప్పుకోవడానికి వచ్చినా వాళ్ళ సమస్య వినాలి, వాళ్ళ సమస్య పరిష్కారం వరకు సంబంధ అధికారులతో ఫాలోఅప్ చేసుకుని ఆ సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూడాలని పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన సిబ్బందికి చెప్పారు. ఆ దిశగా కూడా ఇప్పటికీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఏదేమన్నప్పటికీ పవన్ కళ్యాణ్ అయితే ప్రజలతో కలుస్తున్నారు, సమస్యలు వింటున్నారు, ఆ సమస్యల పరిష్కారానికి చొరవ చూపిస్తున్నారు. రామ్దాస్, అంటే రాజేష్, పవన్ కళ్యాణ్ వెంటనే తక్షణ పరిష్కారానికి ఆదేశిస్తున్నారు. అక్కడ ఆయన సిబ్బంది కానీ అధికారులు కానీ ఏ రకంగా మూవ్ అవుతున్నారు? పవన్ ఆదేశాలతో ఎట్లాంటి రిజల్ట్స్ వస్తున్నాయి? అంటే వినతులు కొంత సీరియస్ గా ఉన్నటువంటి పోలీసులకు సంబంధించి కానీ లేకపోతే ఇంతకుముందు ఈ కేసులు సోమాదుల మహిళకు సంబంధించినటువంటి సోమాదుల కృప అనే మహిళ చోడవరం సందర్భమే తన కుమారుడిని అనుమానాస్పద స్థితిగా కేసుగా పెట్టారని చెప్పిన నేపథ్యంలో వెంటనే అక్కడ సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడడం, దీని మీద సమగ్ర విచారణ జరిపించి నివేదిక ఇవ్వాలని చెప్పారు. ఎలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు వెంటనే పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులు ఫోన్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఇష్యూని సార్ట్అవుట్ చేస్తున్నారు. అయితే కొన్ని శాఖాపరమైనటువంటి రెవెన్యూ కానీ లేకపోతే ఇతర శాఖకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యని సంబంధించిన శాఖ అధికారికి ఫార్వర్డ్ చేయాలని తన సిబ్బందితో చెప్తున్నారు. వాళ్ళు దానికంటే రెవెన్యూ వచ్చే భూ తగాదాలకు సంబంధించి భూ ఇష్యూస్ సంబంధించినటువంటి ఆ రెవెన్యూ శాఖ వచ్చే ఇష్యూస్ అనేది కూడా డివైడ్ చేసుకుంటూ ఏ శాఖ వచ్చే వినతులను డివైడ్ చేసుకుంటూ సిబ్బంది కూడా దాని యొక్క సంబంధిత శాఖ అధికారులు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఆ దిశగా సమస్య పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. రామ్దాస్, రైట్, థ్యాంక్ యూ రాజేష్. ప్రజల నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున వినతులు స్వీకరిస్తున్నారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీస్లో ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. తన కుమారుని తన స్నేహితులు హత్య చేశారంటూ ఓ తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే పవన్ పోలీసులను ఆదేశించారు కేసు విషయం చూడమంటూ. మరోవైపు ఇక కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు కూడా పవన్ కళ్యాణ్ ఆశ్రయించారు తమకు న్యాయం చేయమంటూ. మరోవైపు ఆర్టీఏ కార్యకర్త కూడా స్థానికంగా ఉన్నటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కలిసింది. ఈ రకంగా తెలుగు రాష్ట్రాల నలుమూల నుంచి కూడా పవన్ కళ్యాణ్కు బాధితులు ఫిర్యాదులు ఇస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్లో ఈ రోజంతా కూడా కేటాయించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బాధితుల నుంచి వివరాలు తీసుకున్నారు. తక్షణ పరిష్కారానికి అందుబాటులో ఉన్న అధికారులను ఆయన ఆదేశించారు. దీంతో పెద్ద ఎత్తున భారీగా పవన్ కళ్యాణ్కు సమస్యలు చెప్పుకునేందుకు రాష్ట్రం నలుమూల నుంచి తరలి వస్తున్నారు జనాలు.